హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక అక్షయ్ అయితే వాళ్ళ మేనత్త రాజేశ్వరిని కలిసి మాట్లాడుతూ, చూడు అక్షయ్, పదే పదే నువ్వు ఆయన్ని వేలెత్తి చూపిస్తే నువ్వు అనుకున్నంత మంచివాడేమీ కాదు. తర్వాత ఆయన నీ ప్రాణాలకి ఆపద కలిగించచ్చు. చూడు, ఆయన కనుక తప్పు చేసినట్టు ఏ చిన్న సాక్ష్యం దొరికినా ఆ మరుక్షణం నువ్వు కాదు, ఆయన్ని నేనే క్షమించను. అంతవరకు నువ్వు ఈ విషయాన్ని ఆయన దగ్గరికి తీసుకురావద్దు అని చెప్పి రాజేశ్వరి అయితే ఇక అక్షయ్ని ప్రాధేయపడుతుంది. అక్షయ్ అయితే రాజేశ్వరి అన్న మాటలకి, అత్తయ్య, నిజంగా మీరు చాలా మంచివారు. మా కోసం మీరు ఇంతలా ఆలోచిస్తున్నారు కాబట్టి ఈరోజు నుంచి నేనిక మావయ్యది సాక్ష్యం దొరికే వరకు మావయ్యని ఎట్లాంటి మాట అనను అని చెప్పి ఇక అక్షయ్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంటి దగ్గర అవని అయితే అక్షయ్ కోసం ఎదురు చూస్తుంది. ఇక అక్షయ్ రావడంతోనే అవని, ఎవండి ఈ టైంలో ఎక్కడికి వెళ్ళారు అని అంటుంటే, అది అవని అని చెప్పి ఇక అక్షయ్ తడబడుతూ ఉంటాడు. ఇంకా అవని అయితే, నాకు తెలుసండి, మీరు రాజేశ్వరి పిన్నిని కలవడానికి వెళ్ళారు కదా అని అంటుంటే, ఇక అక్షయ్ నీకెలా తెలుసు అని అవనిని అడుగుతాడు. పిన్ని నాకు ఆల్రెడీ ఫోన్ చేసి జరిగిందంతా చెప్పింది. చూడండి, ఏదో ఒక సాక్ష్యం దొరికే వరకు మనం కాస్త ఓపిక పట్టాలి అని అంటూ ఉంటే ఇక అక్షయ్ అయితే అవని చెయ్యి పట్టుకుని ఆరు బయటికి తీసుకెళ్ళి ఇంకా అవనితో మాట్లాడుతూ, అవని, నాకెందుకో మన కంపెనీ కొలాక్స్ అవడానికి కారణం కూడా ఇలాంటి ఏదో ఒక కుట్రే అయ్యుంటుందని అనిపిస్తుంది అని చెప్పడంతో ఇక అవని అయితే, అవునండి, మీరు చెప్పింది నిజమే, మన కంపెనీ కొలాక్స్ అవడానికి కారణం కూడా ఇట్లాంటి కుట్రే. పైగా ఆ కుట్రలో భాగం చక్రధర్ బాబాయే అని చెప్పడంతో ఒక్కసారిగా అక్షయ్ మరింత కోపాన్ని తెచ్చుకుంటాడు. వద్దండి, ఆవేశపడకండి. చూడండి, మనం ఏం చేయాలన్నా మనకి ఒక సాక్ష్యం కావాలి. ఆ సాక్ష్యం చాలా బలంగా ఉండాలి. అప్పుడే మనం మాట్లాడగలుగుతాం అని చెప్పి అవని చెప్పడంతో ఇక అక్షయ్, చూడవని, ఇన్ని రోజులు నువ్వు ఒక్కదానివే పోరాడావు. ఈరోజు నుంచి నీతో నేను కూడా పోరాడతాను. పోయిన మన ఆస్తిని వెనక్కి తీసుకొస్తాను. అలాగే మన కంపెనీల్ని మళ్ళీ మన చేతిలోకి వచ్చేలా చేస్తాను అని చెప్పి ఇక అక్షయ్ అయితే అవని చేతిలో చెయ్యేసి మాట ఇస్తుంటే ఒక్కసారిగా కమల్ కూడా, అన్నయ్య, నన్ను మర్చిపోయారు, నేను కూడా మీరు చేసే పనిలో బాగా నవ్వుతాను అని చెప్పి ఇక కమల్ కూడా వాళ్ళ చేతిలో చెయ్యి వేస్తాడు. ఇంతలో శ్రీకర్ వచ్చి వదినా అని పిలుస్తూ ఉంటే ఇక కమల్, అదేంటి నువ్వొచ్చావు? కొంప తీసి నువ్వు కూడా మేం చేసే పనిలో పాలు పంచుకుంటానని చెప్పావు కదా? లేదులే, నువ్వు అలా ఎందుకు చెప్తావు? అలా చెప్తే మళ్ళీ శ్రీయ వదిన నిన్ను గదిలోకి తీసుకెళ్ళి కొడుతుందో ఏమో అని చెప్పి ఇక కమల్ అయితే శ్రీకర్ని వెటకారంగా మాట్లాడతాడు. అవని, కన్నయ్య, ఏంటా మాటలు? చెప్పు శ్రీకర్, ఏమన్నా కావాలా అని అంటుంటే, అది కాదొదినా, నేను మీ విషయంలో చాలా తప్పులు చేశాను. మిమ్మల్ని అందరిలాగే నేను కూడా అనుమానించాను. కానీ నేనెంత పెద్ద తప్పు చేస్తున్నానో నాకు అర్థమైంది. అన్నీ తెలిసి కూడా నేనిలా మీ విషయంలో తప్పు పట్టడం నేను చేసింది తప్పే అని చెప్పి ఇక శ్రీకర్ అయితే అవని కాళ్ళ మీద పడుతుంటే ఒక్కసారిగా అవని, అయ్యో శ్రీకర్, నువ్వేం తప్పు చేయలేదు. పదే పదే నీకు శ్రేయకి గొడవలవుతుంటే నాకు కూడా బాధ అనిపించింది. కానీ కుటుంబ వ్యవహారంలో కూడా నువ్వు జోక్యం చేసుకున్నప్పుడు కాస్త బాధ అనిపించింది. చూడు, ఇదంతా చూసుకోవడానికి మేము ముగ్గురు ఉన్నాం. నువ్వు శ్రేయతో సంతోషంగా ఉండు అని అంటుంటే ఇక కమలు, వెళ్ళు, లేకపోతే వదిన ఇక్కడికే చీపురుగడ్డ తెచ్చేలా ఉంది అని అంటుంటే, లేదు వదిన, ఈ రోజు నుంచి మీరేం చేస్తే నేను కూడా అందులో బాగా నవ్వుతాను. ఇక శ్రేయ కాదు కదా, వాళ్ళ నాన్న వచ్చి చెప్పినా సరే వినేదే లేదు అని అంటుంటే ఇక అక్షయ్ అయితే, రే శ్రీ, నువ్వు ఇన్ని రోజులు శ్రేయ చెప్పిందంతా కూడా చేస్తుంటే చాలా బాధ అనిపించింది. కానీ ఇప్పుడు నువ్వు మీ వదినకి సపోర్ట్గా నుంచుంటానంటే చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఇక అక్షయ్ అయితే శ్రీకర్ని దగ్గరికి తీసుకుంటాడు. ఇక ఇంతలో శ్రీ అనుకుంటూ బయటకైతే వస్తుంది. అన్నయ్య, మీ ఆవిడొస్తుంది అని చెప్పి ఇక కమల్ మాట్లాడుతూ ఉంటే, శ్రీకర్, ఏంటి శ్రియా,
నిద్రపోలేదా ఇంకా అని అంటుంటే, అదేంటి శ్రీ, నువ్వు లేకుండా ఏ రోజున్నా నేను నిద్రపోయానా? అయినా ఇక్కడేం పని? అందరూ కలిసి ఇంటద్దికో లేకపోతే ఇంట్లో కావలసిన సరుకులకో నేను ఒప్పిస్తున్నట్టున్నారు అని అంటుంటే, ఏయ్, ఇన్ని రోజులు నువ్వేం చెప్తే అది గుడ్డిగా నమ్మి మా అమ్మ నాన్న అలాగే నా కుటుంబాన్ని బాధ పెట్టాను. కానీ ఈ రోజు నుంచి నేను చెప్పింది చేయకపోతే నువ్వు నేరుగా మీ పుట్టింట్లోకి వెళ్ళి పడతావు అని చెప్పడంతో ఒక్కసారిగా శ్రీ, ఏం మాట్లాడుతున్నావు? నేను నా పుట్టింటికి వెళ్ళిపోవాలా అని అంటుంటే, చూడు శ్రియ, ఇన్ని రోజులు నువ్వు ఏం చేసినా సరే దానికి నువ్వు చెప్పిందల్లా చేస్తూ రావడానికి కారణం నిన్ను బాధ పెట్టకూడదని, అంతేగాని నా కుటుంబానికి దూరం అవ్వాలని కాదు. కానీ నువ్వు ఈ మధ్య ప్రవర్తించే ప్రవర్తనకి నీతో పాటు నేను కూడా నా వాళ్ళకి దూరం అవుతానని అనిపిస్తుంది. అందుకే చెప్తున్నాను. చూడు, నాకు నీకంటే కూడా నా కుటుంబమే ముఖ్యం. ఒకప్పుడు వాళ్ళని కాదని నీ మెడలో తాళి కట్టాను. కానీ ఇప్పుడు నువ్వు కనుక నాకు నచ్చే విధంగా ఉండకపోతే నేను నిన్ను వదులుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాను అని చెప్పి ఇక శ్రీకర్ అయితే శ్రియతో మాట్లాడడంతో ఒక్కసారిగా శ్రియ, ఏంటి శ్రీ అలా మాట్లాడుతున్నావు? నాకంటే నీకు నీ ఫ్యామిలీనే ఎక్కువైందా? సరే శ్రీ, అందమాట అన్నప్పుడు ఇక్కడ నాకేం పని అని శ్రియ లోపలికి వెళ్ళబోతుంటే ఇక అవని, ఆగు శ్రియ, ఎక్కడికి వెళ్తున్నావు అని అంటుంటే, ఇంకా అర్థం కాలేదా? నన్ను శ్రీకరే ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటున్నాడు. ఇదంతా నీ వల్లే కదా. ఇప్పుడు నీకు సంతోషమేనా అని చెప్పి ఇక శ్రియ అయితే అవని మీద విరుచుకుపడుతుంటే, అవని, చూడు శ్రియ, ఏం మాట్లాడుతున్నావు? నువ్వు శ్రీకర్ విడిపోవాలని నేనెందుకు కోరుకుంటాను? అసలు మీ ఇద్దరికి పెళ్లి జరిపించిందే నేను. మీ ఇద్దరు కలిసి సంతోషంగా ఉండాలని కోరుకున్నదే నేను. మరి అట్లాంటిది నేనెందుకు మిమ్మల్ని విడగొడతాను? నువ్వు పల్లవి చెప్పిన మాటల వల్ల బాగా మారిపోయావు. చూడు, ఇప్పటికైనా కళ్ళు తెరువు. ఎవరు మంచివారో ఎవరు చెడ్డవారో అర్థం చేసుకో. అలాగే నీ భర్త ప్రేమని దూరం చేసుకోకు అని చెప్పి ఇక అవని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక శ్రీకర్ అయితే శ్రియ దగ్గరకు వచ్చి, చూడు శ్రియ, వదిన ఇప్పుడు కూడా తను చెప్పింది నీకు చెడనిపిస్తే నువ్విక్కడి నుంచి సంతోషంగా వెళ్ళిపోవచ్చు. దానికి నేను ఎట్లాంటి అడ్డం రాను అని చెప్పి ఇక శ్రీకర్ కూడా వెళ్ళిపోతాడు. ఇదంతా ఇలా ఉండగా పల్లవి అయితే, అసలు డాడ్ ఏం చేస్తున్నారు? అసలు డాడ్ ఏం ప్లాన్ చేస్తున్నారు? ఇక్కడ అందరూ కలిసి ఎలా అయినా సరే డాడ్ చేసిన తప్పులన్నింటినీ బయటపెట్టి డాడ్ని పట్టుకోవాలని చూస్తున్నారు. పైగా డాడ్తో పాటు నేను కూడా ఈ తప్పుల్లో భాగాన్ని అన్న సంగతి తెలిస్తే తర్వాత కమల్ బావ ఏం చేస్తాడో కూడా అర్థం కావట్లేదు. అసలు ఏం జరుగుతుంది అని చెప్పి ఇక పల్లవి అయితే చక్రధర్కి కాల్ చేస్తూ ఉంటే, చక్రధర్, చూడు బేబీ, నువ్వేం కంగారు పడద్దని చెప్పాను కదా, ఎందుకు పదే పదే నాకు ఫోన్ చేసి విసిగిస్తున్నావు అని అంటుంటే, డాడ్, నేను అందుకే ఫోన్ చేశానని మీరెలా ఆలోచిస్తున్నారు? చూడండి డాడ్, ఇక్కడందరూ కలిసి మీరు చేసిన తప్పుల్ని పట్టుకోవడానికి ఎదురు చూస్తున్నారు. వాళ్ళకి ఏ చిన్న సాక్ష్యం దొరికినా సరే ఇమీడియట్లీ మిమ్మల్ని లోపలేయించాలి అంటున్నారు. కానీ మీరేమో నేనేదో చేస్తాను అని చెప్తున్నారు. నాకేం అర్థం కావట్లేదు అని అంటుంటే, పల్లవి, వాళ్ళు వీళ్ళు కాదు, నువ్వే నన్ను పట్టించేలా ఉన్నావు. అందుకే నిన్ను పదే పదే నాకు ఫోన్ చేయొద్దని చెప్పాను. ముందు కాల్ కట్ చేయి అని చెప్పి ఇక చక్రధర్ అయితే కాల్ కట్ చేస్తాడు. అసలు డాడ్ ఏంటి, ఏం చేస్తున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు, నాకేం అర్థం కావట్లేదే అని చెప్పి ఇక పల్లవి అయితే తన మనసులో అనుకుంటుంది. ఇక్కడ చూస్తే రాజేశ్వరి చక్రధర్ దగ్గరికి వెళ్ళి, ఏంటండి మళ్ళీ ఎవరు కొంపలు కోల్చాలని ఆలోచిస్తున్నారు అని అంటుంటే, నాకు అదే పని, ఎప్పుడు వాళ్ళ కొంపలు వీళ్ళ కొంపలు కూల్చాలని ఆలోచిస్తున్నాను. చూడు రాజేశ్వరి, నేను ఒక బిజినెస్ పర్సన్ని. నాతో 100 మంది 100 రకాలుగా మాట్లాడతారు. వాళ్ళు మాట్లాడినంత మాత్రాన వాళ్ళ కొంపలు నేను కూల్చినట్టు కాదు. చూడు, ఉదయం మీ మేనల్లుడొచ్చి ఏదో మాట్లాడాడని నువ్వు కూడా వాళ్ళతో పాటు నన్ను అనుమానిస్తున్నట్టున్నావు. చూడు, నేను నా బిజినెస్ని సక్సెస్ చేసుకోవడానికి ఎంతో మందిని బురిడి కొట్టించుంటాను. కానీ ఇలా సొంత వాళ్ళని, పైగా నా కూతురు అత్తింటి వాళ్ళని నడి రోడ్డున పడేయాలని నేను అస్సలు అనుకోలేదు అని అంటుంటే,
రాజేశ్వరి, చూడండి, నిజంగా మీరు ఏ తప్పు చెయ్యకపోతే అక్షయ్ వచ్చి జరిగిన విషయం చెప్పినప్పుడు ఎందుకు అంతలా టెన్షన్ పడ్డారు? పైగా అక్షయ్ వెళ్ళిపోయిన తర్వాత మీరు ఎవరెవరికో ఫోనులు చేసి ఎందుకు మాట్లాడారు? ఒకవేళ మీరే తప్పు చేయనప్పుడు మీరు నార్మల్గా ఉండాల్సింది. ఇప్పుడు కూడా నాతో మాట్లాడుతున్నారే గాని మీరు చాలా టెన్షన్ పడుతున్నారు అని చెప్పి ఇక రాజేశ్వరి అయితే చక్రధర్తో మాట్లాడుతూ ఉంటే, చక్రధర్, ఏయ్ ఏంటి ఏదో దొంగని పోలీసులు ఇంటరాగేట్ చేసినట్టు నన్ను ఇంటరాగేట్ చేస్తున్నావు? చూడు, ఇంకొకసారి వాగేవంటే ఊరుకునేది లేదు. నేనేం చేస్తానో కూడా నాకే తెలీదు అని చెప్పి ఇక చక్రధర్ బయటికి వెళ్ళి కొంతమంది రౌడీలకైతే ఫోన్ చేస్తాడు. ఇక ఆ రౌడీలు చక్రధర్ దగ్గరికి వస్తారు. చెప్పండి సార్ అని అంటుంటే, రే ఏంట్రా మీరు, మీకు చెప్పిన పని మానేసి ఫుల్గా తాగేసి బిర్యానీలు తిని పడుకున్నారా అని చెప్పి ఇక చక్రధర్ అయితే ఆ రౌడీల మీద విరుచుకుపడుతూ ఉంటే, రౌడీలు, లేదు సార్, ఆల్రెడీ మేము ఆ ఇంటిని చుట్టుముట్టాము, అవకాశం దొరికినప్పుడే అటాక్ చేయాలని ఎదురు చూస్తున్నాం అని అంటుంటే, రేయ్ అవకాశం దానంతట అది రాదు, మనం కల్పించుకుంటే కలుగుతుంది. అయినా ఇంత చిన్న లాజిక్ని ఎలా మర్చిపోతున్నారు? ఆ మీనాక్షిని చంపడానికి మీకు ఇంకా టైం కావాలా? చూడండి, వాడి కొడుకు ఆ ఇంటికి దూరంగా ఉన్నాడు. వాణ్ణి పట్టుకుంటే వాణ్ణి వెతుక్కుంటూ తల్లి కూతుర్లిద్దరూ కూడా అక్కడికి వస్తారు. అప్పుడు ముగ్గురిని ఒకేసారి లేపేయండి అని చెప్పి ఇక అని చక్రధర్ అయితే ఇక రౌడీలతో చెప్పడంతో రౌడీలు కూడా సరే సార్ అని చెప్పి ఇక చక్రధర్ నుంచి వెళ్ళిపోతారు. ఇక చక్రధర్, అవని, నన్ను దెబ్బ కొట్టాలని చాలా ఎదురు చూస్తున్నావు కదా, అవకాశం దొరికితే మీనాక్షి గురించి బయట పెట్టాలి అనుకుంటున్నావు కదా, కానీ నీకు ఆ అవకాశమే లేకుండా చేస్తాను. నీ తమ్ముణ్ణి పట్టుకుని 4 తగిలిస్తే వాడే మీ అమ్మకి నీకు ఫోన్ చేస్తాడు. వాడిని వెతుక్కుంటూ ఇద్దరు పరిగెత్తుకుంటూ వెళ్తారు. ముందు మీ అమ్మని చంపుతాను, తర్వాత వాణ్ణి నిన్ను ఒకేసారి లేపేస్తాను. ఇక నా గురించి ఆలోచించడం మానేసి నువ్వు చచ్చిన దిగుల్లో నీ మగుడు పిచ్చివాడై రోడ్డును పడతాడు. అలాగే నీ కుటుంబం సర్వనాశనమైపోతుంది. తర్వాత ఈ చక్రధర్కి ఇక అడ్డమే ఉండదు అని చెప్పి చక్రధర్ అయితే విచ్చలవిడిగా గట్టిగా నవ్వుతూ ఉంటాడు. ఇక ఇది ఇలా ఉండగా రౌడీలైతే ఇంకా భరత్ని కిడ్నాప్ చేస్తారు. ఒక్కసారిగా భరత్, రేయ్ ఎవర్రా మీరు, నన్నెందుకు కిడ్నాప్ చేస్తున్నారు అని అంటుంటే, రేయ్ నార్మై, ఎక్కువ మాట్లాడవంటే కిడ్నాప్ కాదు, ఇక్కడికిక్కడే లేపేస్తాను అని చెప్పి ఇక రౌడీలైతే భరత్ని కిడ్నాప్ చేసి అక్కడి నుంచి ఎత్తుకెళ్తారు. ఇక భరత్తో అవనికి కాల్ చేపించి, చూడు, నువ్వు మీ అమ్మ ఇమీడియట్లీ ఇక్కడికి రాకపోతే మీ తమ్ముణ్ణి లేపేస్తాం అని చెప్పి భరత్ ఫోన్ నుంచి ఇక అవనికి కాల్ అయితే వెళ్తుంది. ఒక్కసారిగా అవని, రేయ్ ఎవర్రా మీరు, మా తమ్ముడిని ఎందుకు కిడ్నాప్ చేశారు? అయినా మా తమ్ముడి కోసం నేను మా అమ్మ ఎందుకు రావాలి అని అంటుంటే, చూడు, నీ తమ్ముడు ప్రాణాలతో బ్రతికుండాలంటే నువ్వు మీ అమ్మని తీసుకుని ఇక్కడికి రావాలి. ఈ విషయం గనక ఎవరికన్నా చెప్పావంటే వాళ్ళతో పాటు వీడి కూడా చస్తాడు. తర్వాత ఫ్యామిలీ పోయి మళ్ళీ అనాథవవుతావు అని చెప్పి ఇక కాల్ కట్ చేస్తారు. ఒక్కసారిగా అవని ఆలోచనలో పడుతుంది. ఇదేంటి, నన్ను అమ్మని మాత్రమే రమ్మని చెప్తున్నాడు, కొంపతీసి చక్రధర్ బాబాయ్ ఏం ప్లాన్ చేయలేదు కదా అని చెప్పి ఇక అవని ఆలోచనలో పడుతుంది. ఇంతలో మీనాక్షి, అమ్మ అవని, ఏంటమ్మా ఇంకా నిద్రపోలేదా అని అంటుంటే, ఇంకా నిద్రపోలేదమ్మా, ఏమైనా కావాలా అని అంటుంటే, లేదమ్మా, ఉదయం నుంచి భరత్తో మాట్లాడాలని అనుకున్నాను, కానీ వాడు ఆఫీస్కి వెళ్తాడు కదా, ఆఫీస్ టైంలో ఫోన్ మాట్లాడడం కుదరదని చెప్పాడు. అందుకే ఇప్పుడు వాడితో మాట్లాడాలని అనిపిస్తుంది. ఒక్కసారి భరత్కి కాల్ చేయమ్మా అని చెప్పడంతో ఇక అవని, అమ్మా, తమ్ముడితో ఇప్పుడే మాట్లాడాను. ఒకసారి తమ్ముడు నన్ను రేపు ఉదయం రమ్మని చెప్పాడు. నేరుగా వెళ్ళి మాట్లాడచ్చులే, ముందు వెళ్ళి ప్రశాంతంగా నిద్రపో అని చెప్పి అవని అయితే ఇక మీనాక్షితో చెప్పి మీనాక్షిని నిద్రపోమంటుంది. ఇంతలో అవని దగ్గరికి పార్వతి అయితే వస్తుంది. అమ్మా అవని, ఏంటమ్మా ఇంకా నిద్రపోలేదా అని అంటుంటే, నిద్రపోతాను అత్తయ్య, మీరు మావయ్య గారికి టాబ్లెట్స్ ఇచ్చారా అని అడగడంతో, ఇచ్చానమ్మా,
మావయ్య గారు టాబ్లెట్స్ వేసుకుని ఇప్పుడే అలా నిద్రపోతున్నారు. నీతో కొంచెం మాట్లాడాలి అని చెప్పి ఇక పార్వతి అయితే అవనితో అంటుంది. అవని, చెప్పండి అత్తయ్య, నాతో ఏం మాట్లాడాలి అని అడగడంతో ఇక పార్వతి, అమ్మ అవని, చక్రధర్ మీరందరూ అనుకున్నంత మంచివాడు కాదు. చక్రధర్ చాలా దుర్మార్గుడు. డబ్బు ఆస్తి కోసం ఏదైనా చేస్తాడు. చివరికి మనుషుల్ని చంపడానికి కూడా ప్రయత్నిస్తాడు అని అంటుంటే ఒక్కసారిగా అవని పార్వతి చెప్పిన మాటలకి షాక్ అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య అని అంటుంటే, అవునమ్మా, నిన్న కూరగాయలు కొనుక్కొని ఇంటికి వస్తుంటే చక్రధర్ కారు కనిపించింది. చక్రధర్ లాగా అనిపించి దగ్గరికి వెళ్ళాను. అప్పటికే చక్రధర్ కొంతమంది రౌడీలతో మాట్లాడుతూ ఎలా అయినా సరే వాళ్ళని చంపేయాలి అంటున్నాడు. ఎవరన్నది తెలీదు కానీ చక్రధర్ చివరికి ఆస్తి కోసం, డబ్బుల కోసం మనుషుల్ని కూడా చంపడానికి ప్రయత్నిస్తున్నాడని అప్పుడే అర్థమైంది. పోతే పోనీ అమ్మా, ఎదవాస్తి ఈరోజు కాకపోతే రేపైనా సంపాదించుకుంటాం. ఈ ఇంట్లో మనందరం సంతోషంగానే ఉన్నాం కదా. అక్షయ్కి కూడా నువ్వే చెప్పాలమ్మా అని చెప్పడంతో ఇక అవనికి ఒక క్లారిటీ అయితే వస్తుంది. భరత్ని కిడ్నాప్ చేయించి కావాలని నన్ను, మీనాక్షిని ఇక పిలిపించాలని, అలాగే మమ్మల్ని ఏదో చేస్తాడని ఇక అవని అర్థం చేసుకుంటుంది. ఇక అవని అయితే ఉదయాన్నే లేచి మీనాక్షిని తీసుకుని బయటకైతే వెళ్తుంది. ఇంతలో అక్షయ్, అవని ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నారు అని అంటుంటే, ఏవండి గుడికి వెళ్తున్నామండి అని చెప్పడంతో, ఓ గుడికా, అయితే నేను కూడా వస్తాను అని చెప్పి అక్షయ్ మాట్లాడుతుంటే, అయ్యో మీరు ఈరోజు మీటింగ్ ఉంది, అలాగే మీరు చేసిన ఆ ప్రాజెక్ట్ని డీలర్స్కి చూపించాలి అన్నారు కదా, మర్చిపోయినట్టున్నారు అని చెప్పడంతో, అవును కదా మర్చిపోయినవని గుర్తు చేసినందుకు థ్యాంక్ యూ. ఇదిగో ఇప్పుడే నేను ఆఫీస్కి బయలుదేరతాను అని చెప్పి ఇక అక్షయ్ అయితే ఆఫీస్కి వెళ్ళిపోతాడు. కమల్ మాత్రం, వదినా నేను మాత్రం మీతో వచ్చే తీరుతాను. అన్నయ్య కంటే ఆఫీస్ ఉంది, నాకు మాత్రం కాల్ బుక్ అయితేనే నేను వెళ్ళాలని నీకు తెలుసు కదా అని చెప్పడంతో ఇక ఇంతలో కమల్కి కాల్ బుక్ అవుతుంది. ఎవరింట్లోనూ కరెంటు వర్క్ అవ్వట్లేదని ఇక మెసేజ్ పంపిస్తారు. వెంటనే ఆ కమల్, సారీ వదినా, నాకు కూడా కాల్ బుక్ అయింది, నేను కూడా వెళ్ళాలి అని చెప్పి ఇక కమల్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక అవని, అమ్మా మనం బయలుదేద్దామా అని చెప్పి ఇక అవని అయితే మీనాక్షిని తీసుకుని బయలుదేరుతూ ఉంటే, శ్రీకర్, వదినా రెండదినా నేను డ్రాప్ చేస్తాను, ఎక్కండి కారు అని చెప్పి ఇక శ్రీకర్ అయితే అవన్ని అలాగే మీనాక్షిని కారు ఎక్కమని అడుగుతాడు. అవని అయితే, ఇప్పుడు కనుక శ్రీకర్ అక్కడికి వస్తే మాతో పాటు శ్రీకర్ కూడా ప్రాబ్లంలో ఇరుక్కుంటాడు. అప్పుడు నేను వేసిన ప్లాన్ వర్కౌట్ అవ్వదు. ఇప్పుడు శ్రీకర్ రాకుండా ఏదో ఒకటి చేయాలి అని చెప్పి అవని ఆలోచిస్తూ ఉండగా ఇంతలో శ్రీ అక్కడికొచ్చి, శ్రీ కాస్త వీధి చివరున్న సూపర్ మార్కెట్ దాకా వెళ్ళాలి అని అంటుంటే ఇక శ్రీకర్ అయితే, చూడు శ్రీయా, ఇప్పుడు నిన్ను తీసుకెళ్తాం కుదరదు, నీకు అర్జెంట్ అయితే నడుచుకుంటూ వెళ్ళు, వదినా రెండొదినా అని అంటుంటే, ఏంటి శ్రీ ఈ కారు కొన్నది ఇదిగో వీళ్ళని వాళ్ళని తిప్పడానికేనా? కనీసం నన్ను వీధి చివరున్న సూపర్ మార్కెట్కి కూడా తీసుకెళ్ళను అంటున్నావు అని అంటుంటే ఇక శ్రీకర్ అయితే, చూడు నీకింతకు ముందే చెప్పాను, నీకు నచ్చితే ఉండొచ్చు, నచ్చకపోతే వెళ్ళిపోవచ్చను, అంతేగాని నువ్విలా నీ మాటలతో మా వద్దని అవమానిస్తానంటే మాత్రం ఊరుకునేది లేదు అని చెప్పి శ్రీకర్ అయితే కోపంతో ఇక శ్రియా మీద విరుచుకుపడతాడు. ఇక అవని అయితే, శ్రీకర్ గొడవలద్దు, శ్రియాని వీధి చివరున్న సూపర్ మార్కెట్ కంటే తీసుకెళ్ళు, ఇక్కడే కదా మేం ఆటోలో వెళ్తాం అని చెప్పి ఇక అవని అయితే ఆటోని తీసుకుని మీనాక్షితో బయలుదేరుతుంది. మీనాక్షి, ఏంటమ్మా వాళ్ళెవ్వరిని మనతో రావద్దు అని చెప్తున్నావు, మనం భరత్ దగ్గరికి వెళ్ళాలనేనా అని అంటుంటే, అవునమ్మా మనం భరత్ దగ్గరికి వెళ్ళాలని, అక్కడ భరత్ ఎట్లాంటి పరిస్థితిలో ఉన్నాడో తెలీదు, వీళ్ళు మనతో పాటు వస్తే తన చెల్లెలు భరత్ని పెళ్లి చేసుకోవడం వల్ల ఇట్లాంటి ఇంట్లో ఉంటుందని, అలాగే ఎన్ని కష్టాలు పడుతుందని వాళ్ళు మళ్ళీ బాధపడతారు, అందుకే వాళ్ళెవ్వరినీ రావద్దని చెప్పాను. సరేమ్మా వెళ్దాం పదా అని చెప్పి ఇక మీనాక్షిని తీసుకుని అవని అయితే బయలుదేరుతుంది. మీనాక్షి అయితే, అవని ఏంటి భరత్ ఇల్లు ఇక్కడ కాదు కదా, మరి ఇక్కడికి తెచ్చావేంటి అని అంటుంటే, అమ్మా నువ్వు కంగారు పడద్దు, కాస్త నేను చెప్పేది జాగ్రత్తగా విను, చూడమ్మా నువ్వు నేను చెప్పింది చేయాలి అని చెప్పి
మీనాక్షికి ఇక అవని అయితే ఏదో చెప్తుంది. ఒక్కసారిగా మీనాక్షి అవని చెప్పిన మాటలకి షాక్ అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నావు అవని అని అంటుంటే, అమ్మా భరత్ని మనం కాపాడుకోవాలంటే ఇంతకు మించి చేసేదేమీ లేదు. అలాగే నువ్వు కూడా ధైర్యంగా ఉండాలి అని చెప్పి ఇక అవని అయితే మీనాక్షికి ధైర్యం చెప్తుంది. రానున్న ఎపిసోడ్స్లో భరత్ని కాపాడి ఇక చక్రధర్ బండారాన్ని అవని ఎలా బయటపెట్టబోతుంది, అలాగే అక్షయ్ చక్రధర్ పల్లవి కలిసి చేసిన కుట్రలకి సాక్ష్యాన్ని వెతికి తీసుకురాగలడా? ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.